శిశువైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 2:16. వారు త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టెలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. మొట్టమొదటి క్రిస్మస్ నాడు మంచి వస్త్రాలు, మంచి భోజనం అక్కడ లేదు. బెత్లెహేముకు మరియమ్మ గారు యోసేపు గారు క్రొత్తవారు. వారు సనగాలనుకుంటే ఎంతో ఉంది. ఇదేంటి, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? నా బిడ్డనుంచడానికి సరైనటువంటి స్థలం లేదు. ఎలా అయితే వాడికి జలుబు చేసి న్యూమోనియా వస్తుందేమో అని సనగలేదు వారు. తరువాత ఐగుప్తుకు వెళ్ళండి అని దేవదూత చెప్పాడు. ఐగుప్తు ఎక్కడ ఉంది? ఎడారిని దాటిపోవాలి. ఆ దారిలో సణుగుడు లేదు. అయితే వారి మధ్య ఉన్నటువంటి యేసయ్యనే సంతోషంగా అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ మంచి మధురమైనటువంటి వాతావరణం ఉంది. మాకు క్రీస్తు వారు ఉన్నారు, అంతే చాలు, ఇంకేమీ మాకు అక్కర్లేదని వారు అనుకున్నారు. క్రిస్మస్ యొక్క భావన నుండి మనం ఎంత దూరం వెళ్ళిపోయామో చూడండి. క్రిస్మస్లో క్రీస్తు వారితో మాత్రమే తృప్తి పడేవారు ఉన్నారా? మరియా యోసేపులకు ఉన్నటువంటి హృదయం లాంటి హృదయం మనకుంటే అంతే చాలు. యోసేపు గారిని చూడండి. క్రిస్మస్ కథ అంతటిలో కూడా యోసేపు ఒక్క మాటైనా పలకలేదు. సంతోషకరమైనటువంటి అందమైన సన్నివేశంలో అతడు తొందరపడకుండా తన క్రియల ద్వారా తప్ప ఏమీ మాట్లాడలేదు. అలాంటి వాతావరణం ఉండడానికి సాతానుకి ఇష్టముండదు. ఎందుకంటే దేవుడే ఉండే వాతావరణంలో నీవు ఉన్నావు. దేవుడున్నటువంటి వాతావరణంలో పరలోకము ఇహలోకము కలుసుకుంటాయి. మనము దేన మనస్సుతో అలాంటి వాతావరణాన్ని కలిగించగలుగుతాము. హేరోదు కలవరపడ్డాడు. నీవు ఏ విషయంలో కలవరపడుతూ ఉన్నావు? కొందరు చిన్నవాటికే కలవరపడతారు. ఇతరుల వస్త్రాలను బట్టి కూడా కొందరు కలవరపడతారు. భర్త భార్య పైన, భార్య భర్త పైన సణుగుతారు. పిల్లలు పోట్లాడుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వాతావరణంతో పోలిస్తే ఎలాంటి చెడు వాతావరణం అది! ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షతలను అనుగ్రహించే అందమైన వాతావరణాన్ని కలుషితం చేయకూడదు. ఈ క్రిస్మస్ దినాలలో అలాంటి వాతావరణాన్ని కలిగి ఉండినట్లు చూసుకోవాలి. ఆ పశువుల శాలలో మరియా యోసేపులు, జ్ఞానులు, గొర్రెల కాపరులు అందరి మధ్య కలిగి ఉన్న అందమైన ఆ వాతావరణాన్ని మనము కూడా కలిగి ఉండే కృపాధన్యత దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.